రైట్. మరి ఇటీవల కాలంలో కూడా అన్వేష్ చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, మరి ఈ రోజు వరకు ఇంకా ట్రోలింగ్ అవుతున్నాయి. ఈ రోజు వరకు ఇంకా మరి సెన్సేషనల్‌గా మారిన క్రమం చూస్తున్నాం. మరి వస్త్రధారణ గురించి ఆయన మాట్లాడడం, అదేవిధంగా మరి అంటే హిందూ మతంలో ఉండే దేవతల గురించి కూడా కామెంట్ చేయడం ఎలా తీసుకోవచ్చంటారు? ఏదైతే 'శివాజీ' గారు ఒక చిన్న స్టేట్‌మెంట్ ఇచ్చిరండి. ఏదో ఆడియో రిలీజ్‌లోనో దేంట్లోనో 'శివాజీ' గారు ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆయన మాట్లాడే దాంట్లో ఒక పదం ఏందంటే, ఈ సామాన్లు అనే మాట మాట్లాడడం జరిగింది. వాస్తవంగా ఆయన ఉద్దేశ్యం ఏముందో మనకు తెలవదు గానీ, ఆయన మాట్లాడిన మాటలు కొద్దిగా వైరల్ అయినాయి. దాన్ని నా అన్వేషణ తీసుకొని 'శివాజీ' గారిని వ్యతిరేకించుకుంటూ, 'శివాజీ' గారిని వ్యతిరేకించిర్రు. అంతవరకు ఫైన్ బావుందండి. ఎందుకంటే 'శివాజీ' ఒక స్టేట్‌మెంట్ ఇచ్చిండ్రు. నా అన్వేషణ దాన్ని వ్యతిరేకించిండు. అంతవరకు బావుంది. మీకు 'శివాజీ' మాటలు నచ్చితే నచ్చినాయని చెప్పండి. నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. కానీ దాంట్లో మధ్యలో సీతాదేవిని, ద్రౌపదిని తీసుకొచ్చి, దేవీ దేవతలని తీసుకొచ్చి, హనుమంతుడిని తీసుకొచ్చి, దీన్ని ఓవర్ యాక్షన్ చేసిందేందంటే, ఆ 20,00,000 సబ్‌స్క్రైబర్‌లను కాపాడుకునే ప్రయత్నం చేస్తుండు. వాళ్ళకొక స్టఫ్ ఇచ్చే ప్రయత్నం చేసిండు. అంటే లేటెస్ట్‌గా ఏదైతే బర్నింగ్ ఇష్యూ ఉందో, దాన్ని ఓన్ చేసుకొని, దాన్ని హైలైట్ చేసుకొని, వాడు చిల్లర డబ్బులు సంపాదించే క్రమంలో వాడు చేసిన ఒక స్టంట్‌గా నేను చూస్తున్నానండి. రైట్ అండి. మీరేమంటారండి జాన్ పాల్ గారు? మరి అన్వేష్ గారు చేసిన వ్యాఖ్యల మీద మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు ఫస్ట్? నేను నవీన్ గారితో ఏకీభవిస్తున్నానండి. ఆయన 'శివాజీ' వ్యాఖ్యలను ఖండించుంటే బాగుండేది. అలా కాకుండా మతాన్ని తీసుకొని వచ్చినప్పుడు అది సమాజంలో ఒక గొడవ వాతావరణానికి, గందరగోళ పరిస్థితి దారితీసింది. దీంతో నేను నవీన్ గారితో ఏకీభవిస్తున్నా. రైట్. అంటే ఇప్పుడు మరి వస్త్రధారణ గురించి మాట్లాడడం జరిగింది అన్వేషణ గారు. అదే అన్వేష్ గారు. అదేవిధంగా మరి హిందూ దేవతల గురించి కూడా కామెంట్ చేయడం జరిగింది. ఒక హిందూ దేవతలు కానీ, లేదా ఒక క్రిస్టియన్‌కి సంబంధించి గాని, ఒక అదర్ రిలిజియన్‌కి సంబంధించి గాని, ఒక కామెంట్ చేయడం ఒక సెలబ్రిటీ స్టేటస్‌లో ఉన్న వాళ్ళకి, ఇన్‌ఫ్లుయెన్సర్ స్థాయిలో ఉన్న వారికి చెల్లుతుందంటారా? చెల్లదు. ఎందుకు చెల్లదు అంటే, ఒక రిలీజియస్ టెక్స్ట్‌ని మనం తీసుకున్నప్పుడు, దాని ఇంటర్ప్రిటేషన్ తెలిసిన వాడే దాన్ని ప్రస్తావించాలి. నాన్వేష్ అనేటువంటి వ్యక్తి ఆహ్, సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో వీడియోలు తీస్తున్నటువంటి వ్యక్తి. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి ప్రపంచం మీద అవగాహన ఉండొచ్చు. ఆయా దేశాల మీద అవగాహన ఉండొచ్చు. లేదా సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల మీద అవగాహన ఉండొచ్చు. రాజకీయంగా ఉండొచ్చు. కొన్ని అనాలిసిస్ చేయొచ్చు ఆ వ్యక్తి. తప్పులేదు. కానీ రిలీజియస్ టెక్స్ట్‌ని తీసుకున్నప్పుడు, ఆ రిలీజియస్ టెక్స్ట్ మూలం ఉంటది. ప్రతిదానికి ఒక ఇంటర్ప్రిటేషన్ ఉంటది. దాని మీద అవగాహన కలిగిన వాళ్ళు మాత్రమే చేయాలి తప్ప, ఎవరు పడితే వాళ్ళు సూపర్ఫిషియల్‌గా కనబడుతున్న దాన్ని తీసుకొని వ్యాఖ్యానించకూడదు. హ్మ్. అన్వేష్‌కి ఇది తగింది కాదు. హ్మ్. ఉదాహరణకి బైబిల్‌లో ఉన్నటువంటి సందర్భాన్ని ఒక వ్యక్తి కోట్ చేస్తున్నాడు అంటే, దాని పూర్వాపరాలుంటాయి. నాలాంటి పాస్టర్‌లు ఉంటారు గదా! వాళ్ళ దగ్గరికి వస్తే దాని పూర్వాపరాలు ఏంటని మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అలా కాకుండా పైకి అలా కనబడుతుందని దాన్ని చెర్రీ పికింగ్ లాగా అలా తీసుకొని మాట్లాడినప్పుడు ఈ అవగాహన లేనటువంటి వ్యక్తులు, అన్‌ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారేమో గానీ, మాస్ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి పనికొస్తదేమో కానీ, ఇంటలెక్చువల్స్‌ని అది సాటిస్ఫై చేయలేదు అనేది నేను చెప్తున్నటువంటి విషయం. ఇకపోతే స్త్రీల వస్త్రధారణ విషయానికొచ్చినప్పుడు, 'నిర్భయ గ్యాంగ్ రేప్' జరిగింది ఢిల్లీలో. ఆ 'నిర్భయ గ్యాంగ్ రేప్' జరిగినటువంటి చేసినటువంటి వ్యక్తుల్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు ఎందుకని ఇంత పైశాచికంగా ఆవిడని అత్యాచారం చేయాలని మీకు అనిపించిందంటే, అందులో ఒక వ్యక్తి చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, ఆవిడ డ్రెస్సింగ్ అన్నది మమ్మల్ని అలా మోటివేట్ చేసింది. ఆవిడ డ్రెస్సింగ్ చూసినప్పుడు మాకలా చేయాలనిపించింది అనన్నాడు. నేను ఆ వ్యక్తితో ఏకీభవించట్లేదు గానీ, అందులో కొంత మట్టుకు నిజం ఉంది, వాస్తవం ఉంది అనేది మాత్రం అయితే నేను అంటే చెప్పదలుచుకున్నాను. ఎంతవరకు గమనించారు మీరు ఆ మాటల్లో వాస్తవాన్ని? ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో తిరుగుతుంది. అదేంటంటే, ఒక అమ్మాయిని ఫుల్‌గా డ్రెస్ వేసి పైన పెట్టారు. కింద ఒక చాక్లెట్‌కి కవర్ వేసి ఇమేజ్ పెట్టారు. ఇంకొక వైపు మోడర్న్‌గా ఉంది అమ్మాయి. కింద వైపు కవర్ లేకుండా చాక్లెట్‌ని అలా క్యాండీని వదిలిపెట్టేశారు. ఇటు కవర్ ఉన్నటువంటి చాక్లెట్ చుట్టూ ఏ చీమలు లేవు. 1, 2 చీమలు కూడా లేవు. ఇటువైపు కవర్ లేనటువంటి క్యాండీ చుట్టూ ఒక 100 చీమలున్నాయక్కడ. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మనం ఫుల్‌గా కవర్ చేసుకున్నప్పుడు, మనం అవతల వ్యక్తికి చెడుగా కనిపించే అవకాశం తక్కువుంటుంది. ఎప్పుడైతే మనం అర్ధనగ్నంగా కనిపిస్తామో మోడర్న్ లేదా ఫ్యాషన్ పేరుతో, చుట్టుపక్కల వ్యక్తులకి ఒకవేళ వాళ్ళకి ఆ ఉద్దేశ్యం లేకపోయినా మనమే క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఫుల్‌గా డ్రెస్ వేసుకోండి అంటూ ఆ వీడియో సారాంశం అనమాట. నేను దాంతో ఏకీభవిస్తున్నా. రైట్. ఇప్పుడు అన్వేష్ గారు కూడా ఒక కర్బూజా అంటే ఒక ఆ! పుచ్చకాయనికి దానికి ఒక కన్నం పెట్టి, హ్మ్. మరి ఈ ప్రక్కన ఒక కీరా దోష. కీరా దోసకాయ కీరా దోస. పెట్టడం, హ్మ్. అవి ఎలా తీసుకుంటారు? అది అంటే ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని అవి ఉదాహరణగా తీసుకోవచ్చంటారా? ఇక్కడ సమాజం చేసినటువంటి తప్పేంటంటే, ఈ అన్వేష్ అనేటువంటి వ్యక్తి ఈరోజేం కొత్తగా ఇలాంటి పదజాలం, ఇలాంటి ఉపమానాలు, ఇలాంటి పోలికలు, ఇలాంటి పద్ధతులు ఈ మధ్య ఏమి ప్రారంభించలే ఆ వ్యక్తి.
ఆ వ్యక్తి ప్రారంభం మొదలుకొని ఆ వ్యక్తి దేశ విదేశాలు తిరుగుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి పనులు చేస్తున్నాడు అని ప్రారంభం నుంచి ఆ వ్యక్తి చాలా క్లారిటీగా ఉన్నాడు. ఆటగాడు ఆటగాడు అంటూ అప్పట్లో ఆ వ్యక్తి మాట్లాడినప్పుడు అవునండి. ఆటగాడు అంటే అర్థం ఏంటండి మీ విషయంలో ఆయన అనుకున్న? లైక్ ఎ ప్లే బాయ్, ఓకే. ప్లే బాయ్ లాగా నేను ఒక ప్లే బాయ్ని, ప్రపంచ దేశాలు తిరుగుతున్నాను, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాను. అంటే ఏ తరహా అనుభవం ఒకవేళ? మనమే చిన్నపిల్లలు అంటే మనకు తెలిసిన విషయమే కదా. ఓకే. శారీరక ఆ సుఖాలు వ్యక్తి అంటారా? బ్రోతల్ హౌస్ కి వెళ్తున్నాడు. ఆ వ్యక్తి డైరెక్ట్ గా చూపించాడు. బ్రోతల్ హౌస్ కి వెళ్తూ నేను వెళ్తున్నాను, వీళ్ళ కాస్ట్ ఎంత ఉంది, వీళ్ళు ఇలాంటి సర్వీస్ ఇస్తున్నా అని ఓపెన్ గానే డైరెక్ట్ గానే వీడియోలు పెట్టాడు. కాబట్టి అప్పుడు ఎంటర్టైన్ ఫీల్ అయినటువంటి సమాజం ఇప్పుడు అఫెండ్ అవ్వడం అన్నది నాకైతే హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఇది సభ్య సమాజానికి పనికొచ్చేది కాదు. ఇలాంటి వీడియోలు ఎందుకు పెడుతున్నావు, ఏం నేర్పిస్తున్నావు సమాజానికి, పిల్లలకు ఏ సందేశాన్ని ఇస్తున్నావు అంటూ ఆ రోజు గనక ఒక ప్రొటెస్ట్ వచ్చుంటే గనక ఇప్పుడు ఈ స్థాయికి దిగజారేటువంటి పరిస్థితి ఆ వ్యక్తికి వచ్చేది కాదు. ఇప్పుడు తప్పు చేసింది ఎవరంటారు? తప్పుగా చూసింది ఎవరంటారు? తప్పు చేసిన సమాజం ఓకే. ఆ వ్యక్తిని పెంచి పోషించాడు. అదే కంటెంట్ ఆ వ్యక్తి ప్రారంభం నుంచి ఇస్తున్నాడు. ఈరోజు కొత్తగా ఇవ్వట్లేదు. ప్రారంభం నుంచి అదే కంటెంట్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ కంటెంట్ ఎందుకు అఫెండ్ అవుతూ ఉంది? నేను ఆ వ్యక్తిని సమర్థించట్లేదు. అప్పుడు ఫేవరెట్ గా ఉన్న వ్యక్తి ఇప్పుడు సైతాన్ గా ఎందుకు మారాడంటారు? ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో ఆ వ్యక్తి చాలా మందిని టార్గెట్ చేశాడు. చాలా మందిని వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి కిందికి దింపాడు. అంటే వాళ్ళ ప్రాబల్యాన్ని తగ్గించాడు. కాబట్టి వీళ్ళందరూ ఒక్కసారిగా ఏం చేశారు అంటే ఇప్పుడు ఆ వ్యక్తిని దించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇంత ఎక్కువ మొత్తంలో వీడియోలు వస్తున్నాయని నేను అర్థం చేస్తున్నాను. రైట్. ఇప్పుడు నేను సెన్సిటివ్ నాన్ వేషన్ను అడుగుదామండి. సపోర్ట్ చేయట్లేదు. ఓకే. నేను నాన్ వేషన్ను ప్రారంభం నుంచి సపోర్ట్ చేయట్లేదు. శివాజీ గారిని ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారా మరి? చేయట్లేదు. శివాజీ గారిని చూస్తున్నారా? అసలు ఆయన ఏమన్నాడు నాకు తెలియదు. నేను విన్నటువంటి దాని ప్రకారంగా ఆయన స్త్రీల వస్త్రధారణ నిండుగా ఉండాలి అని చెప్పాడంట. దానికి నేను సపోర్ట్ చేస్తున్నాను. అయితే ఆ వ్యక్తి వాడినటువంటి కొన్ని పదాలు అభ్యంతరంగా ఉన్నాయి. నేను దానికి సపోర్ట్ చేయట్లేదు.